ఓకే, హాయ్ ఫ్రెండ్స్. నాన్ వేషణ ఫ్యాన్స్, హర్ష సాయి ఫ్యాన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే హర్ష సాయి మీద నాన్ వేషణ అనే అతను ప్రపంచ యాత్రికుడు రియాక్ట్ అయ్యాడని చెప్పి ఎన్నెన్నో వీడియోలు చూసాం మనం ఈ మధ్యలో. బేసికల్గా చెప్పాలంటే నాన్ వేషన్ ఏమి రియాక్ట్ అవ్వలేదండి. జస్ట్ క్లారిటీగా చెప్పాడు, అరే చదువుకోండ్రా మీరు అని చెప్పి చెప్పాడండి. బయట దేశాలకు వచ్చి ఎన్నో ఆటలు ఆడొచ్చు అని చెప్పి చెప్పాడు. దయచేసి మీరు హర్ష సాయి మీద రియాక్ట్ అయ్యాడని చెప్పి చెప్పొద్దు. కాదు, యూట్యూబర్ ఎవరో రేప్ కేసులో దొరికారట ఈరోజు. కాదు, ఎంతమంది దొరుకుతారా యూట్యూబర్లు, సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకులు? రేప్ కేసు లేదా ఏదో అక్రమ సంబంధం కేసు. మీకు ఎన్ని మేరకు క్యా బోల్తారా తెలుగు వాళ్ళలో ఆటగాడు బోల్తే. మీకు ఆ బ్రెజిల్ దేశం గురించి చెప్పానా? 10 మంది అమ్మాయిలకి 2 అబ్బాయిలు, మిగతా 8 మందికి ఎవరురా చేస్తారు? బాగా చదువుకొని అలాంటి దేశాలు వెళ్ళా 8 మందికి పుణ్యం కొట్టుకోనరా. అలా ఎన్ని దేశాలు, ఇంకా లాటిన్ అమెరికా దేశాలు, మెక్సికో, కొలంబియా, ఎన్ని దేశాలు చూసుకుంటే 10 మంది అమ్మాయిలకి 7 అబ్బాయిలు ఉన్నారు. ఆ 7 అబ్బాయిలో 3 మిఠాయి గోళ్ళు, స్వీటు. మిగతా వాళ్ళందరికీ ఎవరు అసలు అదంతా ఫేక్ నాకు తెలిసి. అంటే హర్ష సాయిని ఉద్దేశించి చెప్పలేదు. అసలు నాన్ వేషణకి అసలు హర్ష సాయి మీద కేసు పడ్డది అని చెప్పి రీసెంట్గా అయితే తెలిసింది. అంతకుముందు అయితే తెలియదు. అసలు ఏదో బేసికల్గా చెప్పాడు, యూట్యూబర్ ఇరుక్కున్నాడని చెప్పి తెలిసింది అంతేను. అసలు బేసికల్గా చెప్పాలంటే హర్ష సాయి మీద కేసు ఎందుకు పెట్టాడు? అమ్మాయి పోయి కేసు పెట్టింది కదా, అంటే కేసు ఫైల్ చేసింది కదా, రేప్ చేశాడు, రేప్ కేసు అది ఇదని. ఆ అమ్మాయి పరిణయం లేదే ఏది జరగదు అసలు. మ్యాక్సిమం చెప్పాలంటే ఆ అమ్మాయి ఎవరో కూడా తెలియదు నాకు. ఎవరైనా సెక్షన్లు చదివి బ్యాక్ ట్రాక్ చేసి రాసిన ఎఫ్ఐఆర్లో మీకు అనిపించదు 2 కోట్లు నేను ఇవ్వాలనేసి అడిగాడు. మనం జనాలకైతే ఇస్తాం, అవసరం ఉన్న వాళ్ళకైతే ఇస్తాం. బ్లాక్ మెయిల్ అవి చేస్తే మనం భయపడేది లేదు. ఓకే, మనం ఫైట్ చేస్తాం. అండ్ కోర్టు దాన్ని చూస్తే ఫైల్ శాంక్షన్ చేస్తాం. 23 ఏళ్ళు నాకున్నప్పుడు వాళ్ళు వచ్చి కలిసారు. వాళ్ళు ఎవరో కూడా నాకు మధ్యలో కొంతమంది నమ్మకమైన వ్యక్తులు ఉండడం వల్ల వాళ్ళని తప్పడం జరిగింది. అయినా నా కథ నేను రాసుకున్న కదా, నాకు తెలియకన్నా వాళ్ళ పేరు మీద రాసుకోవాలి. కాపీ రైట్స్ గురించి నేను అడగడం. ఇప్పుడు హర్ష సాయి ఏదో 2 కోట్లు డిమాండ్ చేశాడని చెప్పి పోయి హర్ష సాయి మీద కేసు పెట్టింది, రేప్ కేసు పెట్టింది. ఏమి మొన్న ఏం జరిగింది? హర్ష సాయి కోర్టులో ఏదో జరిగిందని చెప్పి కోర్టులో బేసికల్గా చెప్పాలంటే హర్ష సాయి కోర్టుకి ఎక్కాడు. కేసు ఫైల్ అయింది, కోర్టుకి ఎక్కాడు. కోర్టు ఏం చేసింది? బెయిల్ ఇచ్చింది. అక్కడ ఏమి లేకపోతేనే కదా హర్ష సాయిని బెయిల్ ఇచ్చి వదిలింది. హర్ష సాయి మీద నాకు తెలిసి బేసికల్గా చెప్పాలంటే ఏదో రూమర్స్, ఇవన్నీ డబ్బు కోసం ఏదో గుంజుతున్నారని చెప్పి. ఇప్పుడు అతను చేసిన పనులు ఎన్నెన్నో చూసుంటాం మనం, మీరు చూసుంటారు. దయచేసి కొంచెం ఆలోచించండి. ఎన్నెన్నో చూసుంటారు. బేసికల్గా చెప్పాలంటే హర్ష సాయి మీద రూమర్స్ ఇవన్నీ. అక్కడ ఏం లేదు. అతను ఒక మగాడే, తప్పులు చేసి ఉంటాడు అనుకో. ఊరికే జస్ట్ అనుకున్నాం, తప్పులు చేసి ఉంటాడు అనుకో. కానీ మరీ ఇంత పబ్లిక్గా అయ్యేదానికి అయితే అవకాశం లేదు. ఓకేనా? ఇంత పబ్లిక్గా అవకాశం అయ్యేదానికి లేదు. అసలు లేదండి, నేను చెప్పలా. అసలు లేదు. ఏదో జస్ట్ రూమర్, అది రూమర్. అలా అద్దేశారు. అసలు హర్ష సాయి చేసిన తప్పు ఏంటంటే, ఫస్ట్ సినిమా తీయడం తప్పు. సినీ ఇండస్ట్రీకి వచ్చి కొంచెం పెద్ద తప్పే చేశాడు. అతన్ని ఇంకా ఎవరు లాగారు ఏంటో అని చెప్పి మీకే అర్థమైపో ఉంటుంది బయటికి. బేసికల్గా చెప్పాలంటే ఇదే విషయం. నేనైతే క్లారిటీగా చెప్పను, దయచేసి మీరే ఊహించేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే అన్వేషణ. ఇప్పుడు నేను నా అన్వేషణ ఫ్యాన్స్. నాకు నా అన్వేషణ అంటే చాలా ఇష్టం. అతని వీడియోలు ప్రతిరోజు చూస్తా. కావాలంటే నా ఛానల్ని చెక్ చేయండి, అతని వీడియోలే ఉంటాయి. బేసిక్గా చెప్పాలంటే నేను ఈ వీడియో చేయడానికి కారణం కూడా, నా అన్వేషణ అంటే అన్నేదో హర్ష సాయి మీద రియాక్ట్ అయ్యాడని చెప్పి, అతన్ని తిట్టాడని చెప్పి, ఎక్కువ ఫైర్ అయ్యాడని చెప్పి ఈ విధంగా రూమర్స్ అనమాట. ఇవన్నీ వీడియోస్ రూమర్స్ ఛానల్స్. ఇప్పుడు ప్రెస్ మీట్లో కూడా చాలా మంది ఏం చెప్తున్నారు, హర్ష సాయి మీద ఈ విధంగా ఫైర్ అయ్యాడు అన్నీ, అది ఇది. అవన్నీ ఏం లేదండి. బేసిక్గా చెప్పాలంటే ఏదన్నా ఉంటే నాకు తెలిసి నాన్ వేషన్ ఏదన్నా ఉంటే ఉన్నట్టు చెప్పేస్తాడు. అది మీకు తెలిసిందే. మొన్న ఏదో బిఎస్వై అని చెప్పి, ఉమా ట్రావెల్ అని చెప్పి వాళ్ళ మీద ఫైర్ అయ్యాడు. ఇప్పుడు హర్ష సాయి మీద కూడా ఫైర్ అవడం పెద్ద లెక్కేం కాదు. ఒకవేళ ఫైర్ అయినా కానీ ఏమవుతుంది, అతను నార్మల్ అయిపోద్ది. చెప్పాలంటే జస్ట్ చెప్పాడు, అరే బాగా చదువుకుంటారా, ఎన్నో ఆటలాడొచ్చు. ఒకసారి ఆ వీడియోని ప్లే చేసి చూపిస్తా చూడండి. జస్ట్ చెప్పాడండి. దీన్ని పట్టుకొని వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అది ఇది హర్ష సాయి అలా ఇలా ఫైర్ అయ్యాడు అది అని చెప్పి పెద్ద యూట్యూబర్ అది ఇది
కాదు యూట్యూబర్ ఎవరో రేప్ కేసులో దొరికారట ఈరోజు. కాదు ఎంతమంది దొరుకుతారా యూట్యూబర్లు, సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకులు రేప్ కేసు లేదా ఏదో అక్రమ సంబంధం కేసు? మీకు ఎన్ని మేరకు క్యా బోల్తారా తెలుగు వాళ్ళలో ఆటగాడు బోల్తే. ఇది మీకు ఆ బ్రెజిల్ దేశం గురించి చెప్పానా? 10 మంది అమ్మాయిలకి 2 అబ్బాయిలు మిగతా 8 మందికి ఎవరు చేస్తారు? బాగా చదువుకొని అలాంటి దేశాలు వెళ్ళా 8 మందికి పుణ్యం కొట్టుకోనరా. అలా ఎన్ని దేశాలు, ఇంకా లాటిన్ అమెరికా దేశాలు, మెక్సికో, కొలంబియా, ఎన్ని దేశాలు చెప్పాడా? ఎక్కడైనా సరే మీరు చూపించండి. నా అన్వేషణ అన్న హర్ష సాయి ఈ విధంగా ఇరుక్కున్నాడు రేప్ కేసులో అని చెప్పాడా? లేదు, ఎక్కడ చెప్పలా. అన్న చెప్పడు. మ్యాక్సిమం చెప్పాలంటే అన్న జస్ట్ ఏదో మన తెలుగు కోసం చెప్పాడే కానీ ఈ విధంగా అది ఇది అని చెప్పి అన్న అయితే చెప్పలేదు ఎక్కడ. మీరు దయచేసి ఆ అన్నాన్ని పట్టుకొని లాగి మధ్యలోకి హర్ష సాయి మీద ఫైర్ అయ్యాడని చెప్పి హర్ష సాయి ఫ్యాన్స్కి, నా అన్వేషణ అన్న ఫ్యాన్స్కి గొడవలు పెట్టద్దండి మీరు మధ్యలో. వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేస్తున్నారంటే హర్ష సాయి మీద ఫైర్ అయ్యాడు అది ఇది అని చెప్పి చాలా వీడియోలు వచ్చేస్తున్నాయి ఇప్పటికే. ఫైర్ అయ్యింది ఎవరి మీద? ఒక బిఎస్వై మీద, ఒక రవి తెలుగు ట్రావెల్ మీద, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే వాళ్ళ మీద ఫైర్ అయ్యింది. అంతేగాని హర్ష సాయి మీద ఫైర్ అయ్యాడు, అతని మీద కేసు పడ్డది అది ఇది. ఇప్పుడు మొన్న వచ్చాడు హర్ష సాయి, బెయిల్ పెట్టుకొని వచ్చాడు. బెయిల్ ఎందుకు ఇచ్చారండి ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు కేసు పడిన ప్రతి ఓడి మీద బెయిల్ ఇస్తారు, కానీ న్యాయ ప్రకారంగా ఇప్పుడు హర్ష సాయి వీడియోస్, ఆ అమ్మాయి వీడియోస్ ఉన్నాయని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని చెప్పి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కేసు నమోదు చేశారు. అదేమైంది? లాస్ట్కి ఏమైంది? అతన్ని బ్లాక్మెయిల్ కూడా చేశారు 2 కోట్లు ఇవ్వమని. హర్ష సాయి ఏమన్నా అమాయకుడా? హర్ష సాయి ఫ్యాన్స్ ఏమన్నా అమాయకులా? చెప్పండి. అమాయకులా? ఇచ్చేదానికి ఏమన్నా హర్ష సాయి ఏమన్నా అమాయకుడా? ఎన్నెన్నో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి ఇంతమందిని చూస్తున్నాడు, నాలాంటి వాళ్ళని మీలాంటి వాళ్ళని. ఒకసారి ఆలోచించండి దయచేసి. అలా చెప్పొద్దండి. చెప్పాలంటే అతను మగాడే, తప్పులు చేసి ఉంటాడు, ఏదో జరిగింది. అది వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ మైనస్ని ప్లస్ పాయింట్గా తీసుకొని హర్ష సాయి మీద ఈ విధంగా రూమర్స్ అనమాట. ఇవన్నీ రూమర్సే, ఏం లేదు అక్కడ తోటకూర ఏం లేదు, అన్నీ రూమర్సే అసలు. పాపం ఆయన్ని పట్టుకొని లాగడం ఏమన్నా ఇదే చెప్పండి. దయచేసి ఈ వీడియోని తప్పుగా అనుకోవద్దు. సో నేను చెప్పేదాన్ని కొంచెం క్లారిటీగా ఆలోచించండి. జస్ట్ ఏం చెప్పాడు నా అన్వేషణ అన్న? అరే మీరు బాగా చదువుకోనరా, బాగా చదువుకొని విదేశాలకు వచ్చి ఆటలాడనరా అని చెప్పాడు. మన భారతదేశంలో ఉండే ఆడవాళ్ళని అక్క చెల్లె అని చెప్పి ఏదో ఒకటి అనేండ్రా అని చెప్పాడు. అలా అనేస్తే ఏ ప్రాబ్లం రాదు కదా అని చెప్పాడు. ఇతను హర్ష సాయి అతను బేసికల్గా చెప్పాలంటే మ్యాక్సిమం రిచ్ పర్సన్ చెప్పాలంటే అనుకుంటే. ఇప్పుడు ఎన్ని మంచి పనులు చేస్తుంటారు, అవన్నీ గుర్తురావు వీళ్ళకి. హర్ష సాయి చేసిన మంచి పనులు అవన్నీ గుర్తురావు. జస్ట్ ఆ రేప్ కేసు పడిందని చెప్పి, రేప్ కేసు ఎందుకు పడుతుందండి? ఆడ ఏం జరిగింది అసలు? అతను అసలు హర్ష సాయి ఎలాంటోడో మీకు తెలిసిందే కదా. ఇంత మంచి పనులు చేస్తే అవన్నీ గుర్తురావు. రేప్ కేసు వేశారు, ఈ విధంగా అమ్మాయిని రేప్ చేశాడు, అది ఇది అని చెప్పి ఆ ట్రోలింగ్ ఈ ట్రోలింగ్. విలేకరులు కూడా కొన్ని ఛానల్స్లో కూడా మీరు చూడండి, అసలు ఖచ్చితంగా చేసే ఉంటాడు హర్ష సాయి ఖచ్చితంగా చేశాడని చెప్పి. అదేదో రావణ్ ఛానల్ అంట వాడు ఒక పెద్ద మెంటల్ నా కొడుకుడు, రావణ్ అంట వాడు పేరు. వాడు హైదరాబాద్లో ఉంటాడు. వాడు ఏం చేశాడు? చేస్తున్నాడు ఒకటి. మీ ఛానల్ చూడండి, ఆ ఛానల్ నేమ్ కూడా గుర్తురాదు నాకు. వాడి మీద హర్ష సాయి మీద తప్పు చేశాడని చెప్పి క్రియేట్ చేసి పెట్టేస్తున్నాడు ఛానల్ని, వీడియోని. ఎందుకు చేస్తాడండి? అంత అవసరం లేదు అతనికి. చేయాలనుకుంటే అతను కూడా ఎన్నో ఆటలు ఆడున్నాడు, ఆ విధంగా ఆటలాడినాడు. చెప్పడు, అతను కొంచెం డీసెంట్ కాబట్టి చెప్పడు. ఎన్నో ఆటలు ఆడుంటాడు, అతను మగాడే, సరేనా? ఇటువంటి జస్ట్ చెప్పాడండి. ఇప్పుడు ఎవరైనా సరే, మీ ఇంట్లో వాళ్ళైనా సరే, మీ నాన్న ఉంటాడు, బాగా పర్సనల్ అయి ఉంటాడు మీ నాన్న. ఏం చెప్తాడు? ఇటువంటి తప్పులు చేసి ఏమంటాడు? అరే ఇటువంటి చెయ్యొద్దురా, అంతగా ఉంటే నువ్వు సేఫ్టీ వేసుకొని పోరా అని చెప్తారు కదా. మ్యాక్సిమం చెప్తారు నాకు తెలిసి. ఎవరైనా సరే ఇంట్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే, అది నాన్న మీకు సంబంధించిన నాన్నో లేకపోతే అన్నో తమ్ముడు ఎవరో ఒకరు చెప్తాడు. జస్ట్ అలా చెప్పాడు నా అన్వేషణ అన్న. అరే ఈ విధంగా చెయ్యరా, ఇలాంటివి తప్పులు చెయ్యొద్దు దయచేసి, యూట్యూబర్లకి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పాడు. దీన్ని పట్టుకొని అంట పొడుగ్గా సాగతీస్తారే. ఇంకోడు ఉన్నాడు ఒకడు, వాడు ఏం చేస్తున్నాడంటే హర్ష సాయి తప్పు చేశాడు అని క్రియేట్ చేసి పెట్టేసి, అంటే అతని ఫ్యాన్స్ ఇతని వైపు లాక్కునేదానికి. వాళ్ళు ఏమైనా అమాయకులా హర్ష సాయి ఫ్యాన్స్? చెప్పండి, అమాయకులా? ఏం మాట్లాడతారా నాకైతే ఏం అర్థం కాదు. కానీ ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. ఎవరైనా చెప్పినా కానీ నమ్మొద్దు. అసలు అక్కడ ఏం జరిగిందో తెలియదు కదా.
కోర్టు ఎందుకు బెయిల్ ఇస్తుంది? కోర్టు ఎందుకు బెయిల్ ఇస్తుందండి చెప్పండి? ఒకవేళ తప్పు చేసే ఉంటాడు అనుకుందాం, అతను మగాడే, తప్పు చేసే ఉంటాడు. తప్పు చేయనివాడనే అనేవాడు మగాడు ఎవ్వడూ లేడు అసలు. ఇప్పుడు నేను ఒరిజిన్ అంటాను, నేను నిజంగానే ఒరిజినేనా? చెప్పండి. ఎవ్వడు, అందరూ తప్పు చేసిన వాళ్ళే. కానీ ఏదో బయటకు వచ్చాడు, లాగినారు ఇతన్ని. అతను సినీ ఇండస్ట్రీకి వెళ్ళి తప్పు చేశాడు. ఫస్ట్ హర్ష సాయి మూవీ తీసి తప్పు చేశాడు. తప్పు చేశాడనంటే తప్పుగా అనుకోవద్దు. అతన్ని లాగాలని చెప్పి తొక్కాలని చెప్పి లాగారు. అది ఎవరో ఏంటో మీకే అర్థమైపోవాలి. ఇప్పటికీ నేనైతే పేర్లు చెప్పను, మీకే అర్థమైపోవాలి. సో దీన్ని బట్టి కొంచెం ఆలోచించుకోండి మీరు. అతనికి బెయిల్ ఇచ్చాడు, అతన్ని బ్లాక్మెయిల్ చేశారు 2 కోట్లు ఇవ్వమని. అతను ఇవ్వలేదు. అతను బయటకు వచ్చి ఏం చెప్పాడు ప్రెస్ మీట్లో, 2 కోట్లు ఇవ్వాలి, అది ఇదే బ్లాక్మెయిల్ చేసి ఎందుకు ఇస్తాం, మంచి వాళ్ళకి ఇస్తాం అని చెప్పి. అంత మనసున్నాడు నిజంగా చెప్పండి అలా చేస్తాడా? అసలు ఏం జరిగిందో తెలియదు కదా ఇక్కడ. కొంచెం ఆలోచించండి. అతను చేసిన మంచి పనులన్నీ కొంచెం ఆలోచించుకోండి. అలాంటి పెద్ద మనిషి మీద నిందేయడం కరెక్ట్ కాదు. ఇది ఎంతవరకు నిజమో అన్వేషణ కూడా కరెక్ట్, తప్పుగా ఏం చెప్పలేదు. అతను కూడా తప్పుగా అనుకోవద్దు, ఓకేనా? అన్వేషణ కూడా నా అన్వేషణ ఫ్యాన్స్, నేను పక్కా ప్రూఫ్తో నేను చెప్తున్నాను. నా ఛానల్ కూడా అదే పేరు మీద ఉంది. ఒకసారి చెక్ చేసుకుని చూడండి, మీకే అర్థమవుతుంది, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే హర్ష సాయి నా అన్వేషణ అన్నని పక్కన పెట్టండి. నా అన్వేషణ అన్నని దీంట్లోకి లాగొద్దు అసలు, సరేనా? దీంట్లోకి అస్సలు లాగొద్దు నా అన్వేషణ అన్నని. జస్ట్ చెప్పాడు అన్న, అంతే, ఇంకేం చెప్పలేదు, ఓకేనా? జస్ట్ చెప్పాడు ఒక అన్నలాగా హర్ష సాయికి, ఒక అన్నలాగా లేదా ఒక తమ్ముళ్ళలాగా, అరే ఇలా చెయ్యొద్దురా, విదేశాలకు వచ్చి ఆటలు ఆడనరా నేను చెప్పాడు. అది కూడా తప్పే కదా, ఆటలాడేది తప్పే కదా. జస్ట్ చెప్పాడు, అరే మీ సేఫ్టీ చూసుకోండి రా అని, ఓకేనా? తప్పుగా అనుకోవద్దు ఈ వీడియో చూసి, ఓకే? ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. హర్ష సాయి నా అన్వేషణ, ఓకే? నాకు ఇద్దరు 2 కళ్ళు లాంటి వాళ్ళు. నాకు చాలా హర్ష సాయి వీడియోస్ కానీ నా అన్వేషణ అన్న వీడియోస్ కానీ ఎక్కువ, నేను నా అన్వేషణ అనే వీడియోస్ చూస్తాను. నేను ఎక్కువ, నాకు నా అన్వేషణ అనే సపోర్ట్ ఉంటుంది. నేను మటుకు నా అన్వేషణ అన్నకే సపోర్ట్ చేస్తా. కానీ నా అన్వేషణ అన్న చెడ్డగా అయితే చెప్పలేదు. బెయిల్ ఇచ్చాడు, బయటకు వచ్చాడు, బ్లాక్మెయిల్ చేశాడని చెప్పి హర్ష సాయి నోట్తోనే చెప్పాడు. అది నిజం ఏంటైనా కదా చెప్తాడు. ఇప్పుడు కోర్టులో డిమాండ్ చేసి ఉంటారు ఈ విధంగా. కేసు ఫైల్ అయిన దానికి ఎవరైనా సరే, ఒక ఆడదానికే మామూలుగా ఒక అమ్మాయికే ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. కేసు ఫైల్ అయితే మ్యాక్సిమం ఒక అమ్మాయికే ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. ఆ అమ్మాయి ఎంత డిమాండ్ చేస్తే అంత ఇవ్వాలన్నమాట, మ్యాక్సిమం చెప్పాలంటే. ఆ విధంగా డిమాండ్ చేసి ఉంటారు. రాగానే అదే కదా హర్ష సాయి చెప్పింది. బాగా ఆలోచించుకోండి. అంత డిమాండ్ చేసి ఉంటారు అంటే డబ్బులు కమ్ముడిపోతారా చెప్పండి? అది కరెక్ట్ కాదు. తప్పు జరిగితే నిందించండి హర్ష సాయిని. ఒకవేళ తప్పు జరుగుంటే నిందించండి. అంతేగాని మాకింత కావాలి, మాకు 2 కోట్లు కావాలి అంటే 2 కోట్లు ఇస్తే తప్పు న్యాయం అయిపోద్ది అక్కడికి. ఇది కరెక్ట్ కాదు. ఇవన్నీ వేస్ట్ మాటలు. సో దీన్ని బట్టి కొంచెం డీప్గా ఆలోచించండి. హర్ష సాయి తప్పు చేసి ఉంటాడో లేదో మనకైతే తెలీదు. మ్యాక్సిమం నాకు తెలిసి చేయలేదు అనుకుంటున్నాను నేను, ఓకే? జస్ట్ నా అన్వేషణ అన్న ఏం చెప్పాడు, అరే ఇలాంటి పనులు చేయొద్దురా, విదేశాలకు వచ్చి బాగా చదువుకొని ఆటలు ఆడుకుంటారా అని చెప్పాడు. అంతే, జస్ట్ ఆలోచించుకోండి మీరు, ఓకేనా? అది విషయం. హర్ష సాయి ఆటలాడాలనుకుంటే ఒక రేంజ్లో ఆడతాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి అప్డేట్స్ వీడియోస్ అన్ని మీకు మళ్ళీ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. బాయ్.